కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్ల అంతా శెట్టి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా కనిపిస్తారు. టాలీవుడ్ లో ఓ 3 సామాజిక వర్గాలు ఎలా హైలైట్ అవుతాయో శెట్టిస్ వర్గం కూడా ఇక్కడ బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి దిగుమతి అవుతున్న భామల్లో వీళ్ళే సక్సెస్ అవ్వడం విశేషం. అనుష్క శెట్టి కారణంగా శెట్టిస్ పదం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక కొన్నాళ్ల పాటు అనుష్క శెట్టి టాలీవుడ్ ని ఎలా ఏలిందో చెప్పాల్సిన పనే లేదు. ఇక తాజాగా ఇదే శెట్టిస్ అంశాన్ని శ్రీనిధి శెట్టి ముందుకు తీసుకెళ్తే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మీరు శ్రీనిధి శెట్టి కదా, అనుష్క శెట్టి మీకు బంధువు అవుతుందా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గంలో తాము కూడా అక్కడ అలాగే ఉంది. పేరు చివరన శెట్టి అనేది ఉంది కాబట్టి తెలిసి తెలియని దూర బంధుత్వం ఎక్కడో ఉండొచ్చు అంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిస్ చాలా మంది ఉన్నారంది. మీరు టాలీవుడ్ లో అనుష్కలా ఫేమస్ అవుతారా అంటే అంత లేదనేసింది. నటిగా అనుష్క తనకు ఒక స్ఫూర్తి అంది. ఆమెలాగే తాను కూడా ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటానంది. అనుష్కలోని ఆ లక్షణం తనకు ఎంతగానో నచ్చుతుందని తెలిపింది. అలాగే హైదరాబాద్ కి షూటింగ్ కి వస్తే నేరుగా హోటల్లో దిగడం, మరుసటి రోజు షూటింగ్ కి వెళ్లడం తప్ప మరే పనులు పెట్టుకున్నది. అమ్మడికి ఇంకా ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా దొరకలేనట్లు తెలుస్తోంది. ఇక హిట్ 3 తోనే శ్రీనిధి టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నానికి జోడీగా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక దీంతో టాలీవుడ్ లో కొత్త అవకాశాలు జోరందుకున్నాయి. త్వరలో రిలీజ్ అవుతున్న తెలుసు కథలో కూడా నటించింది. అలాగే కొత్త సినిమాలు హీరోయిన్ రేస్ లో కూడా అమ్మడి పేరైతే వినిపిస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ లో కెరీర్ ఆలస్యంగా మొదలైన బలమైన అవకాశాల వైపు వెళ్లడం ఖాయమనే మాట అయితే వినిపిస్తోంది కన్నడ బ్యూటీల సక్సెస్ నేపథ్యంలో. ఇక శ్రీనిధి శెట్టికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురైతే అంచనా వేస్తున్నారు. మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి. KGF తో ఈ బ్యూటీ పాన్ ఇండియాకి పరిచయమైన సంగతి అయితే మనందరికీ తెలిసిందే.